నాకు ఇంటర్మీడియట్ అయిపోయింది. వేసవి సెలవుల్లో మా అమ్మమ్మ ఇంటికి వెళ్లాను. ఆ ఇంట్లో మా మామయ్య ఉంటారు. అమ్మకు చిన్న తమ్ముడు. ఆయన చూసిన క్షణమే ఒక్కసారి గుండె ఊగింది. నాకేంటో తెలియదు, కాని ఆయన చూపుల్లో ఓ తేమ ఉన్నట్టు అనిపించింది. ఆయన గంభీరంగా ఉండేవారు. తెల్ల చొక్కాలో నెమ్మదిగా మాట్లాడే స్వభావం. అంతే. ఆ రోజు నుండి ఏ క్షణం ఆయన్ని చూస్తేనో గుండె గట్టిగా కొట్టుకుంటుండేది. ప్రతి ఉదయం ఆయనే నన్ను మెల్లగా లేపేవారు. శృతి, కాఫీ తాగతావా? ఉదయం చల్లగా ఉంది కదా. ఆయన చేసిన కాఫీలో వాసన కన్నా ప్రేమ ఎక్కువగా ఉండేది. మేము ఇద్దరం టెర్రస్ మీద కూర్చునేవాళ్లం. అలా రోజులు గడుస్తున్నాయి. కాని నాలో మాత్రం ఓ మార్పు నిశ్శబ్దంగా పుట్టింది. ఒకరోజు రాత్రి విద్యుత్ పోయింది. వెలిగే ఒక దీపం మధ్యలో నేను ఒక పుస్తకం చదువుతున్నా. ఆయన వచ్చి నెమ్మదిగా నా వెంట కూర్చున్నారు. చదువు ఇష్టముండాలి శృతి, కాని జీవితాన్ని అర్థం చేసుకోవడమే అసలైన విజయం. ఆ మాటలతో ఆయన నా చేతిపై చేతివేశారు. ఆ స్పర్శలో ఆడదానిపై లొంగటము లేదు, కాని అనుబంధముంది. ఆ స్పర్శలో నేను ఒంటరిగా లేను అనే భరోసా ఉంది. మామయ్య నా మనసుని చదివేయగలిగేవారు. నేను ఎప్పుడైతే మౌనంగా ఉంటే, నీవు ఏం ఆలోచిస్తున్నావో నాకు అర్థమవుతుంది తల్లి. ఒకసారి నా శిరోజాలు వెనక్కి వెళ్లగా ఆయన నెమ్మదిగా జుట్టు సర్దారు. ఆ క్షణంలో నేను మామయ్యను చూడలేదు. నా గుండె ఆయన్ని ఆలింగనం చేసుకుంది. ఒక రాత్రి ఆయన్ను పక్కన కూర్చుని నేను నడిచాను. మామయ్య, మీకు ఎప్పుడైనా నిజమైన ప్రేమ అనిపించిందా? ఆయన చిరునవ్వుతో, ప్రేమ అనేది ఎవరి వయస్సుతో కాదు, మనసు ఎదిగినప్పుడు పుడుతుంది. నాలో ఒక బిడ్డను చూశాను, కాని ఆ బిడ్డ నా హృదయాన్ని తాకింది.